హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రాగిపిండి లడ్డూలు చేస్తున్నానండి. ఈరోజు చాలా హెల్త్కి చాలా మంచిది, చాలా ఆరోగ్యం, కాల్షియం ఎక్కువ ఉంటుందండి. కాల్షియం అంటే ఇందులో నేను నువ్వులు వేస్తున్నా, పల్లీలు వేస్తున్నాను, బెల్లం వేస్తున్నా. బెల్లం కూడా ఐరన్. నేను రాగిపిండి అంటే ఒట్టి రాగులే కదండి, దాంట్లో జొన్నలు, సజ్జలు, మినువులు, పెసళ్ళు, అన్ని ఐటమ్స్, బార్లీ, గోధుమలు, అన్ని బలం ఇచ్చే ఫుడ్డేనండి. మొత్తం బలానికి సంబంధించిన నేను ఈ లడ్డు అనేది వారానికి ఒకసారి చేసుకొని మీ ఫ్యామిలీ వరకు ఎంత కావాలో అంత చేసుకొని, ఒక వారం ఈ లడ్డు, ఒక వారం గోధుమ లడ్డు, ఒక వారం జొన్నల లడ్డు, అలాగా పిల్లలకి స్నాక్స్, స్కూళ్ళలో స్నాక్స్ బదులు ఈ స్నాక్సే మంచిగా ఇచ్చి పంపించి వాళ్ళకు కూడా, అంటే ఇప్పటి నుంచి ఇస్తే వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చినంత మనం అవుతాం. మనము పిల్లలకి ఆస్తులు కాదండి, మంచి అలవాట్లు, మంచి ఫుడ్ హ్యాబిట్స్, మంచి హ్యాబిట్స్ మంచిగా ఎలా ఉండాలి అవి ఇస్తే మనకు అవి వాళ్ళకి ఆస్తులతో సమానం అండి. ఇప్పుడు ఆస్తులు ఇచ్చి వాళ్ళని చెడపడం కంటే మంచి మంచి బుద్ధులు ఇచ్చి, పూజలు అలాంటివన్నీ చెప్పి వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావడమే అదే తల్లిదండ్రులకు ఒక వరం అండి. అసలు పిల్లలు ఇచ్చే వరాలు అవేను. ఈరోజు నేను చూసే హెల్త్ ఇవి లడ్డులు, ఇవి ఒక చూడండి వీడియోని, చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇదండి రాగిపిండి, ఇవి పల్లీలు, ఇవి నువ్వులు, బెల్లం, నెయ్యి. ఇప్పుడు ఫస్ట్గా ప్యాన్ ఆన్ చేసుకుందామండి. ప్యాన్లో పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకుందాం పల్లీలు, ఎందుకంటే పల్లీలకు ఉన్న పొట్టంతా వచ్చేసి చూడండి. ఈ పల్లీలు బాగా వేయించేసుకున్నాం. ఈ పల్లీలకు ఉన్న పొట్టంతా వచ్చేసేయాలి ఫ్రెండ్స్. ఇవి ఇట్లాగా పల్లీలు ఇట్లాగా మంచిగా వేయించుకొని 2 దప్పలుగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు కూడా కాల్షియం, నువ్వులు రోజు నువ్వులు లడ్డు తిన్నా చాలా మంచిదండి, కాల్షియంగా మంచిగా పనిచేస్తుంది. నువ్వులు కూడా ద్వారగా వేయించుకోవాలండి. నువ్వుల్ని వేయించుకొని ఈ లోపల మనం ఒక బౌల్లోకి బెల్లం, 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లం, చూడండి 1 కప్పు బెల్లం వేసుకొని మనము ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. చూడండి పెట్టి కొంచెం వాటర్, ఎక్కువ వాటర్ వద్దండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే బెల్లము కరిగేంత వరకే కొంచెం పెట్టుకొని అలా పెట్టుకోవాలి. ఈ లోపల ఇవి కొంచెం ద్వారగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం వేగాలండి. ఇంకా కొంచెం వేగినాక మంచి స్మెల్ వస్తుంది చూడండి, అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మంచిగా వేగాయి చూడండి. నువ్వులు మంచిగా వేగేసాయి బాగా. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెయ్యి కొంచెం బాగా తాగాక ఇది చూడండి ఫ్రెండ్స్, కప్పు గోధుమ పిండి తీసుకున్నాక మనము ఇంకా సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని ఇంకా మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఈ పిండిని. చాలా ఎంతో ఎనర్జీగా ఉంటుందండి ఈ లడ్లు. పిల్లలకి స్నాక్స్, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే డైలీ 1 లడ్డు వాళ్ళకి హెల్తీ ఫుడ్ అనేది బాడీలో ఏదో ఒక ఫుడ్ రూపంలోకి పంపించేటట్టు చూసుకోవాలండి. పిల్లలు ఎనర్జీగా ఉండేటట్టు చూసుకుంటేనే వాళ్ళు చదువులో కూడా మంచి చురుకుగా, యాక్టివ్గా చాలా బాగుంటారండి. ఈరోజు ఈ రాగి లడ్డు చేసి పెట్టండి. ఇవి రాగి లడ్లు 3 డేస్ దాకా చేసుకోండి. తర్వాత గోధుమ లడ్డు, తర్వాత జొన్న లడ్డు, తర్వాత కొర్ర లడ్డు. ఇవి స్కూల్ బాక్స్లోకి ఉపయోగపడతాయి. లంచ్, ఈవినింగ్ స్నాక్స్ వచ్చాక కూడా ఇవ్వండి. అంతేగాని కురుకురేలు, ఇవి పిజ్జాలు, బర్గర్లు అలాంటి ఫుడ్ వద్దండి పిల్లలకి. హెల్త్ ఫుడ్ కాదండి అది. ఇది చాలా మంచి ఫుడ్. ఇది ద్వారగా ఇట్లాగా మనం గంటె మాత్రం వదలకూడదు, మంచిగా ఇట్లా కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే మాడిపోతుంది పిండి. ఇట్లాగా మనం వదలకుండా గంటని కలుపుతూనే ఉండాలి. మంచి అరోమా స్మెల్ వస్తుందండి, చాలా మంచి స్మెల్ భలే వస్తుంది. ఆ స్మెల్ వచ్చాక ఒక గిన్నెలోకి పోసేసుకొని ఇవి కొంచెం ఇవన్నీ వేసుకొని మనం ఉండకట్టుకోవడమేనండి. చాలా ఈజీ అండి, అసలు ఎంతో టైం పట్టదు. చాలా తొందరగా మనం వంట అంతా పూర్తి చేసుకొని పిల్లలు వచ్చే టైంకి ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అంటే 1 అవర్, 1.5 అవర్ కల్లా అయిపోతుందండి. అన్నీ రెడీగా పెట్టుకున్నామంటే చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఓ పక్క బెల్లం కరుగుతూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనం చేత పట్టుకుంటే ఉండలాగా అయిపోయింది ఫ్రెండ్స్. మంచి అరోమా స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుందండి. అసలు ఎంత మంచిగా స్మెల్ వస్తుందో, సూపర్ స్మెల్. ఇలాంటివేనండి పిల్లలకి హెల్తీ ఫుడ్, మంచి బలాన్ని వస్తాయి. ఈ హెల్తీ ఫుడ్ మనం పెడుతున్నందు వల్ల వాళ్ళకి జ్వరం వచ్చినా కూడా చాలా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ వస్తుందండి. మనం హాస్పిటల్కి పోనక్కర లేకుండా ఉంటుంది మనం ఇలాంటి ఫుడ్ పెట్టడం వల్ల. ఓకేనా? చూడండి మంచిగా బాగా వేగిందండి. ఓ పక్క బెల్లం కూడా మొత్తం పూర్తిగా కరిగిపోయిందండి. స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఐటమ్ అంతా
ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే బౌల్లోకి చల్లారాలండి కొంచెం సేపు. ఈ లోపల కొంచెం ఇలాచి వేసుకొని బాగా దంచేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పల్లీలు, నువ్వులు బాగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇలాచీ పొడి వేసుకొని ఒక్కసారి మిక్సింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కలిసే విధంగా అన్నీ వేసి ఈ కొంచెం బెల్లం పాకం చల్లారాలి ఫ్రెండ్స్. చల్లారాక మళ్ళీ లడ్డు కట్టుకోవచ్చు ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉండాలి. నెయ్యి పోసాక బాగా వేయించాక ఇట్లాగా ఉండ కట్టేటట్టు రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇది లిక్విడ్ కొంచెం 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 అప్లై చేసుకోవాలి. కొంచెం కొంచెం చేసుకున్నాక మంచిగా ఇట్లా మొత్తం బెల్లంతో మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుందండి లడ్డు. చూసుకొని మధ్య మధ్యలో మనం బాగా మంచిగా చూడండి, మంచిగా ఇట్లాగా లడ్డుకి ప్రిపేర్ అయిందండి. చూడండి, ఇట్లా చూడండి, ఇట్లా అంటే ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు మనం మధ్య మధ్యలో ఇట్లాగా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా లడ్డూలు చేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయండి లడ్డూలు. డైలీ పిల్లలకి ఒక్క లడ్డు ఇస్తే చూడండి మీరు ఎంత టేస్ట్ ఉంటుందో. చూడండి లడ్డు ఎంత కలర్ఫుల్ వస్తుందో చూడండి, చాలా బాగుంటుందండి లడ్డు. చూడండి ఫ్రెండ్స్, రాగి లడ్డూలు తయారైపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకి హెల్దీ ఫుడ్ చాలా మంచిదండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. చూడండి లడ్డు కలర్ఫుల్ చూడండి, నువ్వులు, పల్లీలు ఎంత